guys, welcome to our channel Travelers Forever. ఈరోజు అయితే మనం నెహ్రూ జురాలజికల్ పార్క్ అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇలా మనకైతే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉండే క్యాప్స్ కళ్ళజోళ్ళు అన్నీ అయితే అమ్ముతుంది అనమాట చిన్నపిల్లల కోసం. ఇక మటుకి మనకైతే ఎటువంటి క్యాష్ అవసరం లేదన్నమాట. ఫాస్టాగ్లో రీఛార్జ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఫాస్టాగ్లో 100 రూపీస్ అయితే కార్కి అయితే 100 రూపీస్ అయితే కట్ చేశారు. నాకైతే మనకి పార్కింగ్ ఛార్జెస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సైకిల్కి అయితే 10 రూపాయలు, బైక్ అలా కార్ దేనికైనా సపరేట్, బస్కి అయితే 300 రూపీస్. అలా అన్నిటికీ దేనికి ఫాస్టాగ్తోనే తాగవుతుంది. బైక్ అయితే టోకెన్ అయితే ఇస్తాను. మనకైతే ప్లాస్టిక్ అనుమతిలేదని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేస్తున్నారు ఇక్కడ. కానీ మనకైతే లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ప్రైజెస్ చూసుకుంటే చూడండి, మనకి ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలకైతే 50 రూపీస్. అండ్ ఇంకా టాయ్ ట్రైన్ రైడ్స్ ఇంకా వాటికైతే ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తున్నారు. చూడండి, దేనికైనా సపరేట్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి, కెమెరాస్ తీసుకెళ్లాలన్నా సరే వీటికి సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. అండ్ మిగతా ఫిష్ అక్వేరియంస్ కానీ అండ్ సఫారీ మనం బస్సులో డ్రైవ్ చేయాలన్నా ఇంకా 100-150 ఛార్జ్ చేస్తున్నారు. వెళ్ళలేదన్నా మా ఇంటికి వచ్చే 500-600 అయితే ఇక్కడ ఖర్చు అయితే అవుతుంది. మనకైతే టికెట్ అయితే ఇచ్చారన్నమాట. టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోదాం. టికెట్ అయితే స్కాన్ చేసి మనం అయితే లోపలికి అయితే పంపిస్తున్నారు. అంటే ఫుడ్ ఐటమ్స్ అంటే ప్లాస్టిక్ బ్యాగులు కానీ ఏమన్నా ఫుడ్ తినడానికి కానీ లోపలైతే వెళ్ళలేదు. నెహ్రూ జులాజికల్ పార్క్ హైదరాబాద్ అయితే మన నెహ్రూ జులాజికల్ పార్క్ లో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మన ఇండియాలోనే లార్జెస్ట్ పార్క్. అన్ని చెక్ చేసి లోపలికి అయితే పంపించేస్తున్నారు అనమాట. మనమైతే టికెట్ అయితే స్కాన్ చేసి లోపలికి అయితే పంపించేస్తాం అనమాట. టికెట్ అయితే స్కాన్ చేసి ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. చూసుకుంటే చూడండి, అన్ని యానిమల్స్ కలిపి చిన్న రింగ్లా ఉంది. ట్రీ బొమ్మ వచ్చేసి రావు ఎంట్రన్స్ అనమాట. ఇది మొత్తం అంటే చాలా ప్రశాంతంగా ఉంది. లేట్ చేయకుండా మనం అయితే లోపలికి వెళ్ళిపోయి ఇవన్నీ అయితే చూసేద్దాం. మనం ఎక్కడెక్కడ తిరగాలి, ఎట్లా స్టార్ట్ చేయాలని చెప్పి ఇక్కడైతే మనకైతే మ్యాప్ కూడా పెట్టారనమాట. ఈ మ్యాప్ చూసుకొని మనం అయితే ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటు సైడ్ చూడండి బుకింగ్ కౌంటర్ అనమాట. మనం ఇంకా బస్సులు బయట చూసాం కదా, సపరేట్ ఛార్జెస్ అన్ని బుక్ చేసుకోవాలన్నా వాటికైతే సపరేట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. ఇవన్నీ బుక్ చేసుకునే కౌంటర్ ఎందుకు ఇస్తున్నాం మనకి. సైకిల్ అయితే ఛార్జ్ ఎంటర్ చేసి మనం అయితే సైకిల్ అయితే తీసుకుందాం. మనం అయితే 500 డిపాజిట్ చేసి సైకిల్ అయితే ఒకటి తీసుకుంటున్నాం అనమాట. మనకి సైకిల్ తీసుకొని ఈ సైకిల్ అయితే తీసుకున్నాం. బై లోన్ ఎంట్రన్స్లో అయితే ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. మన అవుట్ సైడ్ ఫుడ్ ఎలా లేదు కాబట్టి లోన్ అయితే ఫుడ్ కోర్ట్స్ అయితే అలా చేశారు. ప్రైజెస్ అయితే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. సైకిల్ దొక్కి అయితే చాలా రోజులు అయింది. నేనైతే సైకిల్ అయితే అలా పోతుంది. అలవాలేమని చెప్పి సైకిల్ తీసుకుంటే మన సైకిల్ దొక్కి సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి సైకిల్ అయితే రైడ్ చేస్తున్నాను అనమాట. మనకి స్టార్టింగ్ చూడండి, చుట్టూరు తిప్పి చూపిస్తాను. మనకైతే ఏ కోతులు ఏ రకాలు ఉన్నాయని చెప్పేసి ఇటైతే మనకి స్టార్టింగ్ అయితే చూపించారు. స్టార్టింగ్ మన ఫ్రెండ్స్ అయితే ఎలా చెప్పేస్తారు మనకి బర్డ్స్ ఏరియా అనమాట. చూడండి, బర్డ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ రకరకాలు. కింద కొంగలు అండ్ ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి. చూసుకోవాలి మన చెట్ల మీద అన్నీ ఎత్తుక్కొని చూసుకోవడమే. మనం చూడాల్సిన వండర్ఫుల్ లొకేషన్ అంటే బటర్ఫ్లై పార్క్ అనమాట. దీన్ని అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. చూడడానికి అయితే చాలా బాగుంది. నేనైతే మెయిన్ అన్నీ చెప్తాను అనమాట. లోపలికి వెళ్ళి మన వీడియోలు పెడితే లెంత్ అయితే ఎక్కువ అయిపోద్దని చెప్పేసి నేనైతే నార్మల్గా అయితే పైగా ఏమేమి చూడాలి ఏంటనేది అయితే నేను వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను. పిల్లలైతే చూడండి చాలా మంది వచ్చారు ఈరోజు. నెక్స్ట్ చూడండి, మనకైతే రాయల్ బెంగాల్ టైగర్స్ అనమాట, వైట్ టైగర్స్ ఇవి. చూడండి చూడడానికి ఎలా ఉన్నాయో, పులి అంతకైనా సరే. చూడండి మొత్తం మనకైతే ఇక్కడ రెండు అయితే కనబండి. చూడండి మన ఏదో చూడండి దూరంగా చూస్తున్నాయి మన కోసం ఎంట్లో బాబీ జనాలు అన్నట్టు. ఇదైతే ప్యాంతర్ అనమాట. చూడండి మౌన్ అయితే దాక్కుని ఉంది. చిరుతపులు అనమాట. మన చూడండి లోన్ తిరుగుతుంది. ఇంకా ఇక్కడ అనమాట పెద్దవాళ్ళు ఎవరన్నా నడవలేని వాళ్ళు కొంటే ఇదైతే మొత్తం అయితే తిప్పి చూపిస్తున్నారు. మనమైతే సైకిల్ తీసుకున్నాం కదా, మన సైకిల్ లాగనమాట ఇది కూడా అనమాట. లాంగ్ ఆడుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి జింకల గుంపు ఇక్కడ ఉంది. నేనుగా చూడాల్సింది అనమాట. అయితే నార్మల్ నెంబర్ మనం చూసుకునేది. ఇది వచ్చేసి వైట్ ఉంది చూడండి. అయితే నెమల పెంచి చెప్పిద్దామని చాలా చూస్తున్నాను, కానీ ఇదైతే నెమల పెంచి చెప్పట్లేదు అనమాట. చూద్దాం. రోస్ ఎలిమెంట్స్ అనమాట. ఏషియన్ ఎలిఫెంట్ అండ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. ఇది వచ్చేసి మనకి ఆఫ్రికన్ ఎలిఫెంట్లు. చూడండి షేప్ తేడా ఉంటుంది. ఇదొకటి ఇండియా అనమాట, అదొకటి ఆఫ్రికా. 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ టాటాయిస్ ఎంత ఉందా. నేను ఫస్ట్ దీనికి బొమ్మ అనుకున్నాను. తర్వాత తింటాను, దాన్ని గడ్డ తింటుంది. చాలా పెద్దది ఇది. అసలు మామూలుగా పెద్ద చేసిన ఏంటంటే మనం చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు అయితే ఇలాంటి ట్రైన్ బుక్ చేసేసుకోవడం బెటర్. టికెట్
ఎందుకంటే మొత్తం తిరిగి మనం చెప్పాలన్నా అయితే మనకు కుదరదు అనమాట. ఏది మొత్తం తిప్పేసి వాళ్ళే చూపించేస్తున్నారు. లోపల కొన్ని సంవత్సరాలు మనకి ఎంట్రీ కూడా లేదు. బట్ ట్రైన్ అయితే దారి ఉంది తిరగడానికి. నన్ను అయితే ఇదే సజెస్ట్ చేస్తాను, ట్రైన్ ఎక్కడం బెటర్ అని. హౌస్ అనమాట. చూడండి పెట్లో కలర్ ఫిక్షన్ ఉంటాయి కదా, మాట్లాడితే అంటారు. హలో అయితే మనకేంటి ట్రిప్లో ఇవ్వట్లేదు, అయితే మనం చూసి హలో హలో మాట్లాడండి అయితే మాట్లాడమనుకుంటా. మనకి ఏముంటే అని చెప్పి ముందు సింబల్స్ కూడా మీకు ఓవెల్స్ అనమాట. కొట్లు గోపుర జాతర అనమాట. అంటే మన ఎంట్రీ చూసుకుంటే చూసారు ఇక్కడ స్నేక్స్ అండ్ ఇది బల్లులు ఉంటాయని చెప్పి సింబాలిక్ గేట్ మనకి చెప్తున్నారు. ఆన్లైన్ టికెట్ అయితే ఇచ్చారనమాట. నాకు కూడా చూడండి అడల్ట్కి అయితే 20 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. ఓవెల్స్ అంతా చూద్దాం లోనికి వెళ్ళే ఉందో. అయితే చాలా చీకటిగా ఉంది, లోపలికి అయితే వెళ్దాం. ఇంకా మీ బొమ్మలా ఏంట్రా చూద్దాం బాగుంది. ఇవైతే చూడండి రాత్రి సంచార జంతువులు అని చెప్పేసి ఇక్కడ మనకి వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏం చీకట్లో ఏం కనబట్టలేదు. చూడండి లోపల లైట్ వేసారు ఇట్లకి, ఇక్కడ కనిపిస్తుందా అక్కడ లోపల నుంచి ఉంది అలా చూస్తుందా. గుడ్ల బాబు అంటాం కదా మనం, వచ్చేసి మనకి ఆరోగ్యం అనమాట. ఇక్కడ రాజర్ చూడండి దీని ఇన్ఫర్మేషన్ ఆరోగ్యం అని చెప్పేసి చూడండి అలా చూస్తుందా ఉందన్నమాట. మనం వస్తే వచ్చేదా చూసారా మనం చూస్తా ఉంది వీడియోస్లో అట్లాగా అంట. చూడండి పరిగెత్తేస్తుంది డుకోబ్లో అయితే చూసాం కానీ నాకైతే అంతే అనిపించట్లేదు. చీకట్లో కూడా కొంచెం మనకి బ్లాక్గా కనపడినాయి. బట్ ఏంటంటే 4-5 రకాల గుడ్ల కోపులు అలా చాలా అయితే ఉన్నాయి, చూడవచ్చు. వన్ టైం అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అయితే మనం ఎప్పుడు లైవ్లో దగ్గరగా చూడలేదు కాబట్టి మనం అయితే దగ్గరగా అయితే చూడొచ్చు. మనం అయితే స్నేక్స్ చూడడానికి వెళ్దాం. మన బయట ఉన్న నాగపొమ్మల కంటే ఇక్కడ ఎంత డేంజర్ అనిపించట్లేదు నాకైతే. అయితే అవైతే చూసేద్దాం. మనకి 5 టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయని చూపిస్తున్నారు ఇక్కడ. చూడండి ఎంట్రన్స్ అయితే ఇది మనకి వాటర్ తాగుతుందా వాటర్లో తిరుగుతుంది అంత చలవ. 20 years బతికిద్దంట. అంత 137 kgs అయితే వెయిట్ పెరుగుతుంది. 3 meters అయితే పెరుగుతుంది. గల్లీ టైప్లో గల్లీ గది మంచి బలంగా అయితే ఉంది. ఇది కాల్ ఫైటర్స్ అంట, బోన్ వాడుకునేది అంట. 2 ఉన్నాయి. దీని వెయిట్ అన్నీ ఇక్కడ ఇచ్చేటండి. ప్రతిదానికి మనకైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నారు చూడండి. అది లైఫ్ టైం వచ్చేసి 10 to 20 years, వెయిట్ వచ్చి 1 to 2 kgs పెరుగుతుంది. లెంత్ వచ్చి 2 meters అనమాట. ఎక్స్ వచ్చేసి 1 టైంకి 2x 1 or 2x అయితే పెడుతుంది. వ్యానమస్ అంట, అంటే వ్యానమస్ అంటే నో అని కొత్త పింజర్ అనమాట. లోపల దాకా వెళ్ళిపోతుంది చూడాలంటే కొత్త పింజర్ బస్సు కూడా వస్తుంది నాకు మొన్న దీన్ని చూసి. ఇది వచ్చేసి నార్మల్ నాగబొమ్మ అనమాట. మనం బయట పాముల దగ్గర కూడా కొనుక్తా ఉంటాం నాగబొమ్మ ఇదైతే. సో రావచ్చు నాకంటే కింగ్ కోబ్రా అంటాను చూసా, బ్లాక్ కలర్లో ఉంటుంది కింగ్ కోబ్రా. చూడండి కరెక్ట్గా రెడీగా ఉంది బస్సు కూడా. చాలా కోపంగా చేస్తుందో మొత్తం డేంజరస్ అనమాట ఇదైతే. మనకి గోడగా ఉన్నాయి కట్ల పాము అనమాట. చూడండి లోపల దాక్కుని ఉంది చిన్నగా దాక్కుని. ఇది కట్ల పాము, అనకాయ పాము అంట. చూడండి ఎంత సన్నగా ఎంత స్మూత్గా ఎంత ఉంది చూడండి. చిన్నగా ఉంది సన్నగా, కానీ ఇక్కడ అది మామూలుగా షిప్గా అలాగే కదలకుండా ఉండిపోయింది. అది ఎంతసేపు ఉండిపోతుంది. ఇదైతే 2 తలాల పాము అంట. అదే డబుల్ ఇంజిన్ అయ్యి అని చెప్పేసి బయట స్కాములు చేస్తుంటారు కదా, అదే ఈ పాము. చూడండి చాలా స్కాములు చెప్తారు దీన్ని పెట్టి, అది అంటారు ఇది అంటారు, చాలా అయితే చేస్తారు దీంతో. తెలియని వాళ్ళు అయితే చాలామంది మోసపోయారు కూడా. చూడండి వచ్చేసి ఎరుపు చెవులు తాబేళ్ళంట. నా పైన నుంచి చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. చెవులైతే ఎరుపు ఏం కనబడలేదు మరి నాకైతే. ఇది వర్తనే చెప్పాలి. ఆల్మోస్ట్ మనం వైట్ చూసి 5 స్నేక్స్ అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ ఇక్కడ 20 టైప్ ఆఫ్ స్నేక్స్ అయితే చూపించారు మనకి. అండ్ బ్యాక్ సైడ్ ఉండే తాబేలు కూడా ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇంకా స్నేక్స్ కూడా అయితే ఆల్మోస్ట్ మన 30 రూపీస్ అంటే వర్తబుల్ అనుకోవచ్చు. ఇంకా నక్షత్ర తాబేలు ఉంటాం కదా, నా బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి నక్షత్ర తాబేలు. అదే ఉంటాం కదా ఇదైతే ఉడుము అడవిలో వస్తూ ఉంటుంది. ఇదైతే మిస్ అవ్వకండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఉడుములు కానీ ఉడతల చాలా స్నేక్స్ అని అన్నారు కానీ చాలా జంతువులను అయితే చూపించారు మనకైతే. ఖచ్చితంగా వచ్చేసి ముసలు అనమాట, ఒరిజినల్ ముసలు కూడా మనం టీవీలో చూడగా, నేను బయట అయితే అక్కడ చూడలేదు కాబట్టి ఇప్పుడైతే మనం అయితే వెళ్ళి చూసేద్దాం. మొత్తం ఈ ఒరిజినల్ ముసలు అనమాట. నేసం కదలలేదు ఇవి, నాకైతే మొత్తం సిమెంట్ బొమ్మలు అనిపిస్తుంది. గడ్లు వదిలింది ఉన్నాయి, కదలలేకపోతున్నాయి అసలు. క్రోకోడైల్స్ ముసలు అంటాం కదా అనమాట. ఇప్పుడు నీటిలో తిరిగేవి చూడండి. నీటిలో కొంచెం బయట పెట్టి సగం బయట చల్లదనం కోసం అనమాట. ముక్కు చాలా బాగుంది.
అయితే కనబడుతుంది కదా, ముక్కు బయట పెట్టి కింద ఇచ్చుకోండి. ఇక్కడ వాటర్ మునిగిపోయింది బాగా కింద. అయితే మన ఫౌజల్ పార్క్ అయితే బాగా లోపల. ఇది ఫౌజల్ పార్క్ అనగానే లోపల అయితే అంతేం లేదనమాట. అది పురాతన వస్తువులు మనకి దొరుకుతాయి కదా, అది ఎముకలు, అది ఏనుగు ఎముకలు కానీ, ఐ మీన్ డైనోసార్స్ ఎముకలు కానీ, అలాంటి చిన్న రాక్స్ టైప్లో ఉన్నాయి. అంతకుమించి లోపల అయితే ఏమీ లేవు, చిన్నదనమాట. జస్ట్ చిన్న రూమ్ టైప్లో ఉంది. నార్మల్గా చూసుకుని ఏ రిసదా దొరికింది ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అవి చూసుకుని అయితే బయటకు వచ్చేయడమే. ఇక్కడైతే జిరాఫీ ఉంది మనకి. ఎంత ఉందో చూసారా, చాలా హైట్ ఉంది. ఇదైతే తిరిగిన తర్వాత చూడండి. ఇక్కడైతే సఫారీ రైడ్ 1 కిలోమీటర్ ఓన్లీ అని చూసారా. ఇటు సైడ్ మనకి కొంగ జాతికి చెందిన అనమాట ఇవన్నీ. చూడండి మొత్తం ఇక్కడ ఏ సైడ్ అని రాశారు. సారాస్ కొంగ, పక్షులు, ఎలుకబంటి, తెల్లహంస అన్నీ రూట్స్ అయితే రాశారు చూడండి. మనం ఇటు కావాలంటే చూసుకొని మనం అన్ని కవర్ చేసుకొని రావడమే. జింకలు అయితే ఆల్మోస్ట్ చాలా ఏరియాస్ నుండి తీసుకొచ్చారు. జింకలు అయితే ఆల్మోస్ట్ 10 టైప్ ఆఫ్ జింకలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. మనం బండి తీసుకొచ్చాం. బంటి 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 జొన్న నుంచి నడుస్తుంది. రాయన వెళ్తుకుంటా అంట బంటి సొంత జింక అయితే అంట మనకి. బంటి మారాయన ఎలుగు బంటి. కొంచెం జుట్టు ఎక్కువ ఉంది దీనికి, దానికైతే జుట్టు తక్కువ ఉంది. ఓకే, చాలా రకాల బంట్లు అయితే ఉన్నాయి చూడండి. ఇదో వేగం బంటి అంట. ఏ బంటి బాయ్. ఆల్మోస్ట్ ఒక మనకైతే ఈ బారు ఈ ఎలుగుబంట్లే మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5-6 ఎలుగుబంట్లు అయితే, అదే ఐ మీన్ రకాలు ఏరియాస్ నుంచి తీసుకొచ్చిన ఎలుగుబంట్లు అయితే ఉన్నాయి చూడండి. ఆ చివరి దాక్కుంది. మొత్తం ఎలుగుబంట్లు అయితే ఇప్పుడు కవర్ చేసినట్టే. అలా ఏ జాతికి చెందినట్టు అయితే ఇలా మనకి పెద్ద పెద్ద బొమ్మల కింద అయితే పెట్టినాం. దీని జాతికి సంబంధించిన అన్ని రకాలు అయితే ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇమ్ము కోడ్ అంటాం కదా, అది ఇమ్ము కోడ్లు ఇవి చూడండి. ఎంత ఉంటుంది ఒకటి చూడండి. మనం కట్టుకమ్మగలు అంటాం కదా, కట్టుకమ్మగలు వంటిది చూడండి. మొత్తం చెక్కతో చేసినట్టుంది. ఇది లైవ్లో చూస్తే మటుకి అసలు బొమ్మలాగానే ఉంది. కదలకపోతే అతను బొమ్మనే అనుకుంటాం మనం అయితే. ఇదైతే నీట్గా అనమాట చూడండి, స్మూత్గా ఉంది. అది అయితే మన పింకులుగా ఉంది. ఆంటీ గారు కనిపిస్తున్నారు చేతులు కొట్టి మరి, ఇలా ఫ్రెండ్ చూసినట్టు చూడండి. మొత్తం అది ఎంత ఉందంటే బాబాయ్ చూడండి, 40 years అంట లైఫ్ స్పాన్ అయితే. మరి మనం ఎంత దూరం వచ్చి బాలయ్య బాబుని చూడకపోతే రిస్క్ ఎందుకని చెప్పి బాలయ్య బాబు చూడటానికి వచ్చాం. బాలయ్య బాబు అయితే పడుకున్నాడు. అంటే బాలయ్య బాబు అంటే ఎవరైనా కాదు, సింహం అనమాట. పడుకొని ఉన్నాయి. ఒక అటుపక్క కూడా ఒకటి ఉంది, బట్ అయితే 2 పడుకొని ఉన్నాయి. అయితే మనకి సైకిల్తో పని అయితే అయిపోయింది. సైకిల్ అయితే పార్క్ చేసేసి మనం అయితే బయటికి వెళ్ళాల్సిన టైం అయిపోయింది. మనం 500 డిపాజిట్ చేస్తే అయితే ఇక్కడైతే మన సీసైకి ఎలక్ట్రిక్ అయితే 1 అవర్కే 200 అనమాట. నార్మల్ సైకిల్ అయితే 1 అవర్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ముందైతే మనం ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా 500 అయితే పే చేయాలి. 500 పే చేసిన తర్వాత మనం అయితే ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్, నాన్ ఎలక్ట్రిక్ రెండు తీసుకోవచ్చు. ఫైనల్లీ మనం ఫుడ్ కోర్ట్లో అయితే ఫుడ్ అయితే తినేసి బయటకి అయితే వచ్చేస్తున్నాం అనమాట. మనమైతే వైల్డ్ సఫారీకి అయితే వెళ్ళలేదు. అక్కడైతే ఆల్మోస్ట్ 2 hours అయితే వెయిట్ చేయమంటున్నారు. మనం వచ్చింది వెన్స్డే అయినప్పటికీ వీకెండ్స్ కూడా కాదు, కానీ అంత జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు అండ్ వాళ్ళే చాలామంది ఉన్నారు. అందుకే మనకైతే ఫుల్ లేట్ అయిపోతుంది. అయితే చూడట్లేదు. మీరైతే నెక్స్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సఫారీ ఏంటంటే మనం బస్సులో ఉంటాము, పుల్లన్నీ కానీ ఏమన్నా అంటే అవి బయట తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనం బోన్లో అట్లా చూసాం కదా, ఇప్పుడైతే మనం బోన్లోకి వెళ్తాం. అవైతే బయట ఉంటాయి. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పారు, కానీ మనకైతే 2-3 hours వెయిటింగ్ అని ఇచ్చారు. ఈ లోపు టైం అయిపోయిందంటే మళ్ళీ 4కి అయితే క్లోజ్. అందుకే మనం అయితే బయటకు వచ్చేసాం. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. ఆల్మోస్ట్ పర్ పర్సన్కి వచ్చేసి మనకైతే 500 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది అనుకుంటున్నా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే 500 ఖర్చు అవుతుంది, మీరు ట్రాన్స్పోర్ట్ అని పక్కన పెడితే. బట్ పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకు అంత అనిపించలేదు, కానీ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా అయితే తీసుకురండి ఒకసారి. ఇవి వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇవి వచ్చేసి ట్రైన్ టైప్లో ఉంటుంది. అక్కడ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇదైతే మనం బుక్ చేసుకోవచ్చు. ఇటు కూడా డిమాండ్ చూడండి, చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇట్లు కూడా బుక్ చేసుకోవడానికి కూడా. ఇందులో కనుక ఇంకా మనం చూసుకోవాలనుకుంటే ఇంకా మ్యూజియంస్ అన్నీ ఇంకా చాలా అంటే చాలానే ఉన్నాయి ఇక్కడ. ఈ పార్క్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 380 ఎకరాలు అయితే ఉందన్నమాట. మన ఆల్మోస్ట్ నాకు తిరగడానికి అయితేనే నాకు ఆల్మోస్ట్ నా వాచ్లో అయితే చూడండి పాస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ వాచ్లో అయితే ఎంత చూపిస్తుంది మనకైతే ఎంత తిరిగేసాను. ఆల్మోస్ట్ 5 kilometers సైకిల్ దొక్కిన సైకిల్ రైడ్లోనే నేను ఆల్మోస్ట్ 5 kilometers అయితే తిరిగేశాను. బట్ దాన్ని బట్టి ఆలోచించుకుని పిల్లలు నడిపిస్తారు ఏంటి అనేది. బయటలో అమ్ముతున్నప్పుడు అయితే మనం అయితే అవుట్ సైడ్ ఫుడ్ అయితే తీసుకోకూడదు, ఎందుకంటే లోన్కి అయితే వెళ్ళాలి, బయట తినేసి వెళ్ళాలి. అంత ఫుడ్ మనం తినలేం కాబట్టి బయట ఫుడ్ కొనకపోవడమే బెటర్.